హాయ్ అండి. మోకాళ్ళు గుజ్జు లేక అరిగిపోయినటువంటి వాళ్ళు ఎక్కువగా సర్జరీతో ఇలాగా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకుంటూ ఉంటారు కదండి. ఎక్కువగా ఎటువంటి సర్జరీ లేకుండా ఈజీగా తగ్గించుకునే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన ప్లాంట్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఎక్కువగా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళకైనా ఒక ఏజ్ వాళ్ళకైనా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదండి. వాళ్ళు ఎక్కువగా ఎన్నో మెడిసిన్స్ వేసుకున్న యూజ్ అవ్వక చాలా మంది కూడా సర్జరీ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా, ఎటువంటి సర్జరీలతో పని లేకుండా, ఎటువంటి ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఈ ఆకు కనిపిస్తూనే ఉంటుందండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ ప్లాంట్ మీరు ఇప్పటికే గెస్ చేసే ఉంటారు. ఈ ప్లాంట్ నేమ్ తెలిస్తే మీ ఏరియాస్లో ఈ ప్లాంట్ని ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్లాంట్ని మహాబీర ప్లాంట్ అంటారండి మా సైడు. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఈ ఆకులు ఉంటాయి కదండి, ఈ ఆకులు ఇలాగ మనం ఒక 5-6 ఆకులు తీసుకొని మెత్తగా నూరి, అంటే రోట్లో వేసుకొని నూరి, లేదంటే మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకున్నా ఓకేనండి. దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కలిపి ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని నైట్ పడుకునే ముందు మీకు మోకాల పైన ఈ పసరు పెట్టేసి ఒక గుడ్డతో, ఒక క్లాత్తో ఈ విధంగా కట్టేసామనుకోండి, రోజు పడుకునే ముందు ఈ విధంగా మోకాల దగ్గర ఇలా ఈ పేస్ట్ని వేసేసి ఒక కాటన్ క్లాత్ పెట్టి కట్టేసామనుకోండి, రోజు ఇలా క్రమేణా చేయటం వల్ల మనకి చక్కగా మోకాల నొప్పులు అనేది తగ్గిపోతాయండి. నిజంగా చెప్తున్నాను. నేను ఈ ట్రిక్ ట్రై చేసిన తర్వాతే మీకైతే ఈ టిప్ని షేర్ చేస్తున్నాను. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ ప్లాంట్కి ఇలా బ్లూ కలర్లో ఇలాగా పువ్వులు అయితే ఉంటాయండి. చూసారా? ఇప్పుడు మీరు గమనించండి. ఇలా అయితే పువ్వులు ఉంటాయి. సో మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటూనే ఉంటుంది. పొలం గట్ల పైన కూడా కనిపిస్తుందండి. సో ఈ ఆకుని మహాబీర ప్లాంట్ అని అంటారండి. ఈ ప్లాంట్ కూడా మన తులసి జాతికి చెందినదనమాట. ఈ ఆకులు మనం ఇలా ఇరవగానే మనకు ఒక స్మెల్ వస్తుందండి, ఒకలాంటి స్మెల్ వస్తుంది. సో మనకి తులసి చెట్టుకి మనం తులసి ఆకుల్ని ఎలా కట్ చేస్తే వస్తుందో ఆ స్మెల్ అలా వస్తుందన్నమాట. ఇలా తులసి జాతికి చెందినటువంటి ప్లాంట్ అనమాట. ఇలా మహాబీర ప్లాంట్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా పరగడుపున ఈ ఆకు పసరిని తాగినా కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎటువంటి వైరల్ ఫీవర్స్ కానీ, మనకి డెంగ్యూ ఫీవర్స్ కానీ, మలేరియా ఫీవర్స్ కానీ ఎటువంటి కూడా దరి చేరకుండా ఉంటాయండి. ఆరోగ్యంగా ఉంటారు. సో ఇలా ఎన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మహాబీర ప్లాంట్ని మీరు కూడా ఇంటి చుట్టుపక్కల ఉంటే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు మోకాల నొప్పులతో బాధపడుతుంటే ఇలా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను. నేను ఈ ట్రిక్ ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ ఆకుల్ని మెత్తగా నూరి ఇలాగా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కలిపి నైట్ పడుకునే ముందు మోకాల దగ్గర ఇలా ఈ పేస్ట్ని అప్లై చేసామంటే క్రమేణా మోకాల నొప్పులు అనేది తగ్గిపోతుందండి. ఎటువంటి సర్జరీతో పని లేకుండా, ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఈజీగా మనం మోకాల నొప్పులను అయితే తగ్గించుకోవచ్చు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ట్యాబ్లెట్లు యూజ్ చేస్తే ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఇలా మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మా పెద్దవాళ్ళు, మా నాయనమ్మ గారు ఉన్నారండి. ఆవిడ స్మెల్ చూడకూడదు, స్మెల్ చూస్తే ఆ పవర్ అనేది పోతుందని చెప్తుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఇలా ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నానండి. స్మెల్ చూడకుండా ఈ ఆకుల్ని మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి అని చెప్తుందండి. ఇంకా సో ఈ విధంగా ఈ ప్లాంట్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ పక్కాగా ఉంటుంది. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ for watching.